వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమావేశం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాంటా చౌరస్తా వద్ద టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా. భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమావేశం ఈ రోజు భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దార కళ్యాణి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నాగనూరి వెంకటేశ్వర్ గౌడ్, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్ని వార్డుల్లో పోటీ చేస్తుంది. మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తుందని అన్నారు. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎన్నికల్లో ముందుకు సాగాలని, అదేవిధంగా పోటీ చేసే ఆశావహులకు చేయవలసిన కార్యక్రమాలు దిశానిర్దేశం చేయడం, అలాగే పట్టణంలోని వివిధ వార్డుల నుంచి నరేంద్ర మోడీ పరిపాలనకు ఆకర్షితులై వివిధ వార్డుల నుంచి 50 మంది మహిళలు, పురుషులు భారతీయ జనతా పార్టీలో చేరడం, వారికి జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వేరబల్లి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు కోడి రమేష్, పట్టి వెంకట కృష్ణ, జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్, ఎన్నికల కన్వీనర్ బుల్లెట్ల కేశవరెడ్డి, కో కన్వీనర్ పులగం తిరుపతి, మాజీ కౌన్సిలర్ రాజులాల్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీకృష్ణ దేవరాయలు, తాండూరు మండల అధ్యక్షులు భరత్ నెన్నెల, మండల అధ్యక్షులు అంగలి శేఖర్, కాసిపేట మండల అధ్యక్షులు సూరం సంపత్, భీమిని మండల అధ్యక్షులు కొంక సత్యనారాయణ, రూరల్ అధ్యక్షులు గాజల్లి రాజ్ కుమార్, సీనియర్ నాయకులు దూది ప్రకాష్ కోయల్కర్, గోవర్ధన్, జిల్లా కౌన్సిలర్ మెంబర్ శనికారపూర్ శ్రావణ్, గోవర్ధన్, కోడి సురేష్, కల్లేపల్లి నవీన్, ఎరకల నర్సింగ్, గోమాస కమల, పట్టణ నాయకులు, కౌన్సిలర్ ఆశావాహకులు, కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నారు. అధ్యక్షులు సత్యనారాయణ గారు, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి బెల్లంపల్లి కార్యకర్తలందరికీ కూడా, సీనియర్లు జూనియర్లు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తాం. అదేవిధంగా మాజీ కౌన్సిలర్ అయినటువంటి రాజులాల్ యాదవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అన్న మాట్లాడతారు మొత్తం ఏం చేయాలి, ఎట్లా పోరాటం చేయాలనేది, ఎన్నికలకు ఎట్లా పోవాలనేదానికి మన పార్టీ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ అన్ని మీరు పూర్తి చేసుకుంటే మనం ఎన్నికల లోపల పోటీ చేయడం సులభం అవుతుందని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రతి వార్డుకి ఒక కన్వీనరు, ఒక ఇద్దరు జాయింట్ కన్వీనర్లను ఎట్లయితే మీ కన్వీనర్ మీ యొక్క మున్సిపాలిటీకి వేసుకున్నామో ప్రతి వార్డుకి ఒక కన్వీనరు, ఒక ఇద్దరు జాయింట్ కన్వీనర్లను తక్షణం నియమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని అయినాయని సోదరి చెప్తా ఉన్నది, కానీ మిగిలినవి కూడా మీ అన్ని కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ మేరకు మీరు అన్ని వార్డు కమిటీలు మీరు తక్షణమే పూర్తి చేయాలి. ఇలా సాయంత్రం వరకు జిల్లా కార్యాలయానికి పంపాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మా మండల అధ్యక్షులందరూ వచ్చారు. మా మండల అధ్యక్షులందరికీ ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఇక్కడ మండలాధ్యక్షులు ఉన్నారు. 5 మండలాధ్యక్షులకు 5, 6, 30 వార్డులు ఇన్ఛార్జ్ ఇవ్వండి. 5, 6, 30 వార్డు వాళ్ళు ఇన్ఛార్జ్, ఒక్కొక్కరికి 6 వార్డులు వాళ్ళకి ఇచ్చేస్తే 6 వార్డుల దగ్గర వాళ్ళ దగ్గర కార్యకర్తలను ఒక్కొక్క వార్డుకు వాళ్ళు పెట్టుకుంటారు. దాని జాబితా కూడా సాయంత్రం వరకు ఫైనల్ అయిపోవాలి. దాని వార్డుకు సంబంధించినటువంటి కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ అంతా 6 వార్డుల నాయకులు చేస్తారు, మండల అధ్యక్షులు చేస్తారు. మీరు ఎవరైతే 3 జాయింట్ కన్వీనర్లు ఉన్నారు, 3 జాయింట్ కన్వీనర్లు తలా 34 వార్డులు ఉన్నాయి, తలా 12 వార్డులు తీసుకోండి, ఒక్కరికి 10 వార్డులు ఇవ్వండి. 1, 2, 3 మీరు సంబంధించినటువంటి శ్రీదేవి గారు 5
మీరు ఆ 5 మండలాలకు మీరు ఒక్కొక్కరు మళ్ళీ 5 ఇన్ఛార్జీలు ఉండాలి. ఫ్రీ ఎవరు ఫ్రీ ఉండాలి, మా కన్వీనర్ ఫ్రీ ఉండాలి, మా అధ్యక్షురాలు ఫ్రీ ఉండాలి. మీరందరూ పనిలో ఉండాలి. ఎవరి వార్డు పని వాళ్ళు చేయాలి. సమావేశం పెట్టినామంటే పాపం దానకాలి అని పాపం అమ్మాయి నాకు ఫోన్ చేయలేదు, నీకు ఫోన్ చేయలేదు, నా ఫోటో పెట్టలేదు, నీ ఫోటో పెట్టలేదు కాదు. మీరందరూ పనిలో ఉంటే పిల్ల మనం విజయం సాధిస్తాం. గ్రౌండ్ వర్క్ లేకుంటే పని కాదు. ఇదంతా ఎన్నికల తయారీ. ఇది 10-15 రోజులుగా మనం చేస్తూ ఉన్నాము. బెల్లంపల్లిలో ఇప్పటి వరకు పని జరగలేదు. ప్రతి వార్డు లోపల అక్కడ మీరు 3 ఇమీడియట్గా వార్డు సమావేశాలు జరగాల. అక్కడ 1 2 3 4 కార్యకర్తలు నాకు సంబంధం లేదు. మీరు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో మీరు ఇమీడియట్గా డివైడ్ చేసి ఎవరెవరిని ఏ వార్డుకి వేసినాం అనేది మీరు ఇప్పుడు ముఖ్యమైన వాళ్ళందరూ కూర్చొని దాని మ్యాప్ మొత్తం తయారు చేసి దాని కంప్యూటర్ లోపల ఎక్కించి జిల్లా ఆఫీస్కి పంపాలి. రేపు నేను 12 నుంచి దాదాపు 1 గంట 2 గంటల వరకు ఇక్కడ కార్యాలయంలో కూర్చొని ఉంటాం. ఎవరెవరైతే అభ్యర్థులు ఉన్నారో అందరూ కూడా రేపు ఆశావాళ్ళు ఇక్కడ పెట్టిన దరఖాస్తు చేయాలి. ముఖ్యమైన నాయకులు ఎన్నికల కన్వీనర్ నేను ఎవరికైనా ఫ్రీ ఉంటే వాళ్ళకు కూడా ఉంటాము. మీరందరూ ఎవరెవరు పోటీ చేస్తారో స్వచ్ఛందంగా మీరు వచ్చి నాకు దరఖాస్తు చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, మీ అందరూ కూడా మీ వార్డులలో ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థులు టికెట్ రాని వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ అభ్యర్థులు టికెట్ రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ప్రయత్నం చేయండి అన్న. వాళ్ళందరినీ ప్రయత్నం చేయండి. ఎవరెవరు వస్తారు, ఎవరెవరు రారు, వచ్చే వాళ్ళని కనీసం మందలియండి. మీరు ఎవరికన్నా మాట్లాడాలని అనుకుంటే దయచేసి ఆ జాబితాను రఘునాథ్ అన్న పంపించండి. రఘునాథ్ అన్న మాట్లాడతాడు, లేకుంటే నేను మాట్లాడతా, పెద్దలు శ్రీదేవి గారు మాట్లాడతారు, హేమాజీ గారు ఉన్నారు, లేకపోతే మా రాజేంద్ర అన్నతో మాట్లాడేయండి. బయట వాళ్ళు ఎవరైనా మాట్లాడాలంటే కానీ ఈ పని జరగాలన్న. జరిగితే మనం పోతాము. కానీ ఊరికనే రాజేంద్ర సంతోష్ అన్న హేమాజీ అన్న రాజేంద్ర సంతోష్ అన్నను, లేకుంటే కోడి రమేష్ అన్న ఎంకన్న కోడి రమేష్ అన్నను తిట్టుకుంటుంటే ఇది ఇక్కడనే పోతుందన్న. మనము ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా మనం ముందుకు పోము. మీరు ఎన్నికలలో పోటీ చేసి గెలవాలంటే ఇంతకుముందు మరి రాజేంద్ర అన్న చెప్పిండు 5 ఏళ్ళు మనం కొట్లాడతామని. కానీ 5 ఏళ్ళు మనం పోరాటం చేస్తాం అన్నదన్న. మీరు గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద ఎక్కి పోరాటం చేసేది ఏదైనా పార్టీ ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి సందర్భంగా మనం ఇన్ని పోరాటాలు చేస్తాము, ఇన్ని ధర్నాలు చేస్తాము. ఆఖరికి అయితే టికెట్ వచ్చినాక ఎవరింట్లో వాళ్ళు పడుతుంది. ఇదా మన సంస్కృతి. ఎవరికో ఒక టికెట్ వచ్చింది, నా ఓనికి రాలేదు, నీ ఓనికి. విక్టరీ న్యూస్ కి స్వాగతం. స్వాములవారి లింగోటం గ్రామంలో ఘనంగా యాదవుల గావ్ పండగ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం స్వాములవారి లింగోటం గ్రామంలో యాదవ కులస్తులు పాడి పంటలతో సంతోషాలతో ఉండాలని తమ గొర్రెలను ఒకే స్థలానికి చేర్చి ఘనంగా గావు పట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా గ్రామంలోని గ్రామ దేవతలకు పూజలు చేసి అనంతరం ముందచ్చ వారితో ఘనంగా పూజలు నిర్వహించి గావు పట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ లింగోటం గ్రామ సర్పంచ్ భీమిడి ప్రదీప్ జీ పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో పాడి పంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అనాదిగా యాదవులు ఈ గావు పట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామంలో యాదవుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బాతరాజు ధనుంజయ, యాదవ కుల బాంధవులు, దేశగోని యాదయ్య, ఎర్రగోని జంగయ్య, షేవెల్లి పర్వతాలు, దేశగోని శంకరయ్య, దేశగోని అంజయ్య, ఎర్రగోని బిచ్చమయ్య, ఎర్రగోని యాదయ్య, దేశగోని సామయ్య, మైలారం శంకరయ్య, దుబ్బా శంకరయ్య, ఎర్రగోని లింగస్వామి, ఎర్రగోని రాజు, దేశగోని మహేష్, ముందెచ్చుల ఊర సోమ మల్లు, ఊర సంజీవ, ఊర యాదగిరి, నాగమల్లు, శివ, ఐలయ్య అధిక సంఖ్యలో యాదవులు పాల్గొన్నారు. కాబట్టి
లింగం చౌటుపల మండలం ఎస్సులింగవటం. మా ఇంటి పేరు దేశగుని యాదయ్య. పెద్దగొల్లని అందరు చోళ్ళు మమ్మల్ని ఆడుకుంటానికి వచ్చారు. ఈసారి గావు పట్టిస్తున్నాం. అందరం ఆచార ప్రకారంగా 20 ఏళ్ల కింద పట్టించినాం, మళ్ళీ ఇప్పుడు పట్టిస్తున్నాం. జువాలకు మంచిది, ఊరుకు జువాలకు అన్ని దేవస్థానాలకు కొబ్బరికాయ కొట్టి అందరికి శాంతి చెప్పి చేస్తున్నాం ఈ పని. పెద్దలకు కూడా చెప్పినాం, అందరికి గ్రామస్థ పెద్దలకు. ఈ కార్యక్రమం వెనకటి సంధి తరాల సంధి చేస్తాం. గావు పట్టిస్తున్నాము. వెనకటి సంధి ఉంది గావు, ఇప్పుడు లేదు. మందేచోళ్ళు ఎప్పుడైనా గావు పట్టిరు, ఇప్పుడు సారి పట్టిస్తున్నాము. మీ అందరికీ శరణార్థి. ఇది గొర్రెలకు మంచిగా ఉండాలి, అట్లా కులవృత్తిది. వెనకటి సంధి కూడా పట్టించారు, ఈసారి మేము కూడా పట్టిస్తున్నాం. మన యాదవ్ సోదరులందరికీ మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ ఉప సర్పంచ్కి మరియు మా పాలకవర్గ సభ్యుడు రాజల సత్తయ్య గారికి, గ్రామ ప్రజలందరికీ, ముఖ్యంగా యాదవ్ బంధు కులస్తులందరికీ, మందచ్చులకి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో మా గ్రామంలో పాడి పంటలు మరియు గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వెల్లివిరియాలని కోరుతా ఉన్నాను. యాదవ సభ్యులకు వెళ్ళంటూ ఉండి వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైనా సరే బాధాసార కళల్లో నేను పాల్పంచుకుంటానని తెలియజేస్తూ, వీళ్ళకు మందచ్చల్లో గత 2 నెలల నుంచి మా గ్రామంలో ప్రతి ఇల్లు వీధి తిరుగుతూ అంటే మా గ్రామం గురించి తెలియజేస్తూ, వాళ్ళ యొక్క కులం గురించి, మతం గురించి తెలియజేస్తున్న సందర్భంలో నా దగ్గరికి వచ్చారు. మాకు ఒక ప్లాట్ కావాలి సార్, నేను ఏమని అని చెప్పి నేను గెలవగానే వచ్చారు. ఫస్ట్ హామీ వాళ్ళకి ఇచ్చాను. మా నాన్నగారు గతంలో మొండి కులస్తులకు ఇచ్చిండు, ఇప్పుడు వీళ్ళకి నేను ఇవ్వడానికి నా వంతు సహాయంగా నేను చేస్తానని హామీ ఇచ్చాను. ఇక్కడ పట్టించిన జనాలకు కానీ యాదవులకు ఓన్లీ యాదవుల వరకే, యాదవులు ఉన్న జీవాలు ఉన్న వరకే పడతారు. సాంప్రదాయం ఫస్ట్ నుంచి జరుగుతుంది, అది ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతున్నాం. నా పేరు ఎర్రగోని జంగయ్య, ఎస్ లింగోటం, చౌటుపల్లి వారి లింగోటం, ఎస్ లింగోటం, మండలం చౌటుప్పలు, జిల్లా యాదాద్రి. మేము మందహెచ్చోళం అంటే గొల్లోళ్ళ కథలు చెప్తాం. మా వృత్తిది, మా ఆచారం వెనక నుంచి వస్తుంది కాబట్టి ఇట్లా కథలు చెప్పుకుంటూ పోతాం. ఊరి మీద రాగానే ఇట్లా కథలు చెప్తాం కాబట్టి మా వెనక నుంచి ఉన్న పద్ధతితోనే గావు పడితే మా గొల్లోల గావు పడతాం. అంటే గంగ గావు అడవిలో జీవాలను తీసుకొచ్చి మంచిగా తల్లిని వైభవంగా కూర్చోబెట్టి నోటితోని కొరికి బలి వెళ్తాం. ఊరుకు, మన ప్రజలకు, పాడి పంటలు, మంచి చెడ్డ అన్నిటికీ ఇది బలి అంటే పెద్దది కాబట్టి మేము మందేశ్వరం గొల్లుల కథలు చెప్తాం. తాతల నుంచి ఉంది కాబట్టి ఈ ఎస్లింగోటంలో వేయాల ఈరోజు గావు పడుతున్నాం. అందరికీ శనార్థి. నా దీవెనలో మీ దీవెనలు చల్లగా ఉండాలి. మా సర్పంచ్ సారు నేను వచ్చిన ఆ సార్ గెలిచినందుకు ప్రదీప్ సారు, నాయన శంకరాజీ సార్ ఈ ఊళ్ళోకి వచ్చినందుకు అయ్యా అని నోరేసి అడిగినందుకు బిడ్డ నేను నిలగొట్టనని, నాకు ఒక ప్లాటు ఇస్తానని సర్పంచ్ సార్ ప్రదీప్ సార్ ఆమె ఇచ్చిండు, ఇస్తానన్నాడు. అది సంతోషం. వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు చల్లగా ఉండాలి. 7 ఏళ్ళు దాకా చల్లగా దీవించుకునేదాకా తోలదేవుడు, తోడేవుడి, బాలదేవుడు మంద వస్తాయి. ఆ గంగాదేవి ఎప్పటికీ చల్లగా ఉండాలి. మా గొల్లులు కూడా అందరూ కలిసి కూడా బిడ్డ చల్లగా బతకాలి. కురుమోలు ఊరంతా అందరూ నాకు ఇచ్చిర్రు. సర్పంచ్ సార్ చల్లగా ఉండాలి. ఎక్కడ పోయినా పోయే తోవ జాగ్రత్త ఉండాలి. ఆ తల్లి కాపాడాలి. మళ్ళీ నా సిరిసిల్ల రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ప్రెస్ మీట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ మరియు అలైవ్ ప్రోగ్రాం రోడ్డు భద్రత, వాహనాల డ్రైవింగ్ లో మెలకువలపై పలువురు వాహనదారులకు శిక్షణాత్మక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో సిఐ రాజు వర్మ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం వల్లనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రాంగ్ రూట్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. జీవితం చాలా విలువైనదని, క్షణిక ఆనందం కోసం వాహనాలు అజాగ్రత్తగా నడిపి జీవితాలను, కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకోవద్దని ఆయన అన్నారు. 4-వీలర్ వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలని, ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వాహనదారులు ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలని ఆయన అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పలు కళాశాలలో, స్కూళ్లలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించామని, ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా పలువురు వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించామని, అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించి గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవాలని ఆయన అన్నారు. వచ్చే సంవత్సరం నాటికి రోడ్డు ప్రమాదాలను గరిష్ట స్థాయిలో తగ్గించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరియు మా గౌరవ డీజీపీ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ ప్రజలు ఏ విధంగా భాగస్వాములు కావాలా, వాళ్ళు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టుకోవాలి, స్వతహాగా వాళ్ళు ఎటువంటి క్రమశిక్షణ పాటించాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ కల్పించాలన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరైతే రోడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో త్రూ బై వెహికల్స్ కానీ, 2-వీలర్స్ కానీ, 4-వీలర్స్ కానీ, లారీస్ కానీ, బస్సెస్ కానీ, వాళ్ళు ఆ డ్రైవర్స్, రైడర్స్ రోడ్డుకు సంబంధించి ఈ ట్రాఫిక్ నియమాలు ఏ విధంగా పాటించాలి, తూచా తప్పకుండా ఈ ట్రాఫిక్ వాళ్ళు చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఈ ట్రాఫిక్ నియమాలు ఏతున్నాయో తూచా తప్పకుండా పాటిస్తే జరిగే మేలు ఏంటిది అని చెప్పేసి ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ఈ నెల 27వ తారీఖు వరకు కూడా ఇది కొనసాగుతుంది. దీంట్లో భాగంగా మీడియా మిత్రులను కూడా దీంట్లో భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతో గతంలో కలిసిన ఈ క్యాంపెయిన్లో మనం ప్రభుత్వ ఉద్యోగులు మీన్స్ ఇక్కడున్న మున్సిపాలిటీకి సంబంధించి కానీ, తర్వాత వైద్యులు, ప్రభుత్వ వైద్యులు కానీ, తర్వాత వేరే గవర్నమెంట్ టీచర్స్ కానీ, లేకుంటే ఇంకా అందరికి సంబంధించిన వాళ్ళని కూడా దీనిలో భాగస్వామ్యం చేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఆర్టీసీ డ్రైవర్స్ కానీ వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేసుకుంటూ అందరూ కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. సో ఆ ఉద్దేశంతో ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ఈ సందేశాన్ని మన పోచారం వార్డ్ ఏదైతుందో, జిహెచ్ఎంసీ వార్డ్ ఏదైతుందో ప్రతి ఒక్క పబ్లిక్ కూడా రీచ్ కావాలన్న సదుద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో ట్రాఫిక్ నియమాలు అంటే ఈ హెల్మెట్ ధరించడం, 2-వీలర్ ఎవరుతున్నారో రైడర్ కానీ, పిలియన్ రైడర్ కానీ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవడం, అది ప్రాపర్గా విత్ ISI నామ్స్తో కూడిన హెల్మెట్స్ పెట్టుకోవడము. తర్వాత హెల్మెట్ పెట్టుకోవడమే కాదు, దానికి ఈ ట్యాగ్ ఏదైతుందో ట్యాగ్ కంపల్సరీ పెట్టుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. అదేవిధంగా పిలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం గతంలో చూసిన రోడ్డు ప్రమాదాలు ఏవైతున్నాయో చాలా వరకు కూడా కింద పడగానే బాడీలో ఎక్కడ దెబ్బ తగలదు, తలకాయ దెబ్బ తగిలి ఇంటర్నల్ హ్యామరేజ్ చేసే చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కనుక సో ఖచ్చితంగా మనం హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి మనం సూచిస్తున్నాం. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ కానీ, లేకుంటే రాంగ్ రూట్ డ్రైవింగ్ కానీ ఈ విధంగా వెళ్ళొద్దు అని చెప్పేసి, ఓవర్ స్పీడ్తో కానీ వెళ్ళొద్దు అని చెప్పేసి సూచిస్తున్నాం. మన దగ్గర ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి. కాలేజీ పిల్లలకు కూడా మేము ప్రతి కాలేజీ కూడా వెళ్ళి మనం చెప్పడం జరిగింది, పిల్లలు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో కాలేజీ యాజమాన్యాన్ని కూడా మేము హెచ్చరించాము, పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఏదైతే ఉందో మనం చాలా సంవత్సరాల నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతున్నాము. ఒక డ్రంక్ చేసిన వ్యక్తి రోడ్డుపైకి వాహనం నడుపుతూ రావడం ఎంత దారుణమైన విషయం అంటే అది అతని ప్రాణంతో పాటుగా సమాజంలో ఉన్న వేరే వాళ్ళ ప్రాణాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన బడుగు రాజేష్ కూతురు బ్లెస్సీ 8 నెలలు ఆడుకుంటూ అనుకోకుండా బటన్ బ్యాటరీని మింగేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాల పట్టణంలోని సతీష్ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ ను సంప్రదించారు.
వైద్యుడు డాక్టర్ జి సతీష్ బాలికకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఎండోస్కోపీ ద్వారా ఆమె కడుపులో ఉన్న బ్యాటరీని అత్యంత చాకచక్యంగా బయటకు తీశారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ మాట్లాడుతూ బ్యాటరీలు కడుపులో ఉండటం వల్ల యాసిడ్ విడుదలై తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఎండోస్కోపీ ద్వారా బాలిక నోటి ద్వారా బ్యాటరీని సురక్షితంగా తొలగించామని అన్నారు. ఇంత చిన్న బాలికకు ఇలాంటి చికిత్స చేయడం మంచిర్యాలలో తొలిసారి అని తెలిపారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో మాత్రమే ఇలాంటి అధునాతన చికిత్సలు సాధారణంగా జరుగుతాయని గ్యాస్ట్రో అండ్ లివర్ స్పెషలిస్ట్ సతీష్ పేర్కొన్నారు. కానీ ఇక లోపలికి వెళ్ళిన తర్వాత పాప చాలా ఇబ్బంది చేసింది. మేము కూడా మస్తు టెన్షన్ పడ్డాం. కానీ సారు చాలా రిస్క్ తీసుకొని పాపని సేవ్ చేసి మాకు ఇచ్చిండు, బ్రతికించిండు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఈ పాప 9 నెలల పాప బటన్ బ్యాటరీ మిగిలిందండి. అంటే ఆడుకునే బొమ్మల్లో ఉండే చిన్న బ్యాటరీలు ఉంటాయి కదా, ఆ బ్యాటరీ ఉందా? ఉంది సార్. చూపిస్తాను. బటన్ బ్యాటరీ ఇది ఈ బటన్ బ్యాటరీ ఇది మింగిందండి పొద్దున. ఇది యాక్చువల్లీ ఈ బ్యాటరీలు లోపల ఉంటాయిందంటే మనం టైం వెయిట్ చేసినా కొద్దీ దీనిలో కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ బయటికి రిలీజ్ అయితే మనం ఫేవ్లకు రంధ్రాలు చేస్తుంది. అందుకే మనం ఎంత త్వరగా ఈ బ్యాటరీలను బయటకు తీసేయాలి, వెయిట్ చేయదు. వేరే కాయిన్స్ చిన్న చిన్న ఆబ్జెక్ట్ అవి వేరే, అవి ఏం కాదు. అవి ఒక రోజున్న దాంతో ఏం కాదు. కానీ ఇది పగిలింది అనుకో, ఇది మన లోపల యాసిడ్ ఉంటుంది, దీనిలో కూడా యాసిడ్ ఉంటుంది. లోపల రిలీజ్ అయిందంటే అప్పుడు డ్యామేజ్ ఎక్కువ. ఇది మళ్ళీ చిన్నప్పటి ఆమె 9 months 9 నెలల పాప. ఆ పాపకు మనం ట్యూబ్ పాస్ చేసి లోపలికి ఇక్కడ పాస్ చేసి చెక్ చేయడం అనేది అంత ఈజీ పని కాదు. అంటే ఏజ్ కొంత పెద్ద పిల్లలు అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇవేంటంటే చేసేటప్పుడు కూడా ఊపిరి బిగబట్టుడు అంటే మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు కదా. వాళ్ళకి ఏం చేస్తారు, భయానికి ఏంటంటే ఊపిరి బిగబడతారు, గాలి తీసుకోరు. అప్పుడు మనకు కూడా ప్రొసీజర్ చేయడం కూడా కష్టమైతే, రిస్కీ పని. అయినా కూడా రిస్క్ తీసుకొని చేసాము. సేఫ్గా బ్యాటరీ బయటకు తీసేసాము. ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ.